ఈరోజు హన్మకొండ జిల్లాలో జిల్లా కమిటీ సభ్యురాలు కల్లెపు శోభారాణి మాట్లాడుతూ గీతన్నల చైతన్య యాత్ర గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో గౌడ సమాజానికి గత ప్రభుత్వాలు తీరని అన్యాయం చేశాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు గీతన్నలకు వాళ్లకు ఏ హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పారు. గౌడన్నలు ఒక ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నందున వాళ్లకు ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించారని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రమాదంలో చనిపోయిన గీతన్నలకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే గీతన్నలకు ఒక స్కూటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని వేల సంవత్సరాలుగా గీతన్నలు సమాజానికి సేవ చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కళ్ళు గీత కార్మిక సంఘం వల్ల ఇదంతా జరిగిందా అనే ఆలోచన కూడా గ్రామ స్థాయిలో కల్పించడం జరుగుతుంది. కాబట్టి మన వాళ్ళంతా కూడా మండల స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా గ్రామ స్థాయి నుంచి కూడా కొంతమంది కమిటీ చేసింది అనుకుంటా. వాళ్ళు కూడా కొంచెం అంటే గ్రామానికి ఒకరినైనా పిలిచి మీరు మీటింగ్ పెడితే బాగుంటుంది. అంటే మనము గ్రామానికి ఒకరినైనా పిలిచి మాట్లాడినప్పుడు చర్చలు జరిగినప్పుడు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ స్నేహం కోసము ఆ ఊర్లో కూడా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు. కాబట్టి మనకు ఆ విధంగా పెద్ద ఎత్తున జన సమీకరణ రావడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా మంచి యాత్ర. ఇది అన్నగారు ఇంత కష్టపడుతూ మనందరి కోసం ఇన్ని చేశారు. ఇక ముందు కూడా మనకి ఏం కావాలో అవన్నీ కూడా మనము సాధించుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కరికి దీనివల్ల అవగాహన రావడం వల్ల కూడా మనకి పండు ఇవ్వడానికి కూడా వెనుకాడరు. ఎందుకంటే మన కోసం ఇంత కష్టపడుతున్నారు అనే ఆలోచనతోటి కొంత పండు కూడా రావడం జరుగుతుంది. ఆ పండు గురించి కూడా మీరు కుటుంబంలో అంటే మన కుటుంబం ఇదంతా మన మండలానికి వెళ్ళినప్పుడు జిల్లాలో కావచ్చు మీరు మాట్లాడినప్పుడు మీరు చర్చించుకున్నప్పుడు కొంతవరకు ఏంటి అనంటే కేవలం మన వాళ్ళే కాకుండా కొంత మిగతా వాళ్ళని కూడా కొద్దిగా పండు మీరు సహకరించమని అడిగినప్పుడు ఎంతో కొంత 100 ఇవ్వని 50 ఇవ్వని ఎంతైనా ఇవ్వని ఒక రిసిప్ట్ ఇచ్చినప్పుడు మనకు ఎంత ఇచ్చినా కూడా అది సంతోషమే. కాబట్టి ఆ విధంగా కూడా మన గౌడ్స్ ఎక్కడున్నా అక్కడి వ్యక్తులు ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ కూడా కొన్ని కంపెనీలు అంటే ఇక్కడ పెద్దలందరికీ చాలా వరకు తెలుసు పండు ఎలా తీసుకోవాలనేది. ఆ విధంగా మీరు కొద్దిగా కష్టపడితే కనుక ఖచ్చితంగా పండు వస్తుంది. అక్కడ మన గ్రామంలో మన జిల్లా స్థాయిలో చేసినప్పుడు కూడా మనకు కూడా చాలా పెద్ద మొత్తం ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు అంతా కూడా మనం దృష్టిలో పెట్టుకొని కష్టపడి చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ సారి సభకు నేను రావడం జరిగింది. చాలా కృతజ్ఞతలు.